పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 1వ తారీఖు. మార్కు సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకి ఇచ్చి దేశాటనము వెడలెను. పంట కాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకునొకనిని పంపెను. కాని వారు యజమానుని సేవకుని పట్టి కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరి ఒక సేవకుణ్ణి పంపెను. వారు అతని తలను గాయపరిచి అవమానపరిచిరి. అంతట యజమానుడు మరి ఒక సేవకుణ్ణి పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరి కొందరిని చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియకుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారి యొద్దకు పంపెను. ఆ కౌలుదారులు వానిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదముట్టింతుము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును అని వారు పలికిరి. ఈ లేఖనము మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానము తమ్ము గురించి విశేషించి పలికెనని గ్రహించి వారు ఆయనను బంధింప తలచిరి. కాని జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.